నా పేరు వేముల మారయ్య. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడినట్టుగా ఈ రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రెండోది, రేవంత్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో కార్మిక శాఖను హోమ్ మినిస్టర్ని తన దగ్గర పెట్టి, హోంశాఖ తన దగ్గర పెట్టుకొని ఓన్లీ పోలీసు రాజ్యం, కార్మిక వర్గం, కార్మికులు వారి హక్కుల కోసం ఏ పోరాటం చేసినా, ఏ సమ్మెలు చేసినా, ఏ ధర్నాలు చేసినా బెదిరించి పాలిస్తుంది తప్ప వాళ్ళ హక్కుల సాధన కోసం ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఎలాంటి సహకారం ఉండలేదు. కాబట్టి దీన్ని మేము భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కార్మికులు చేసే ప్రతి సమ్మెలు కానీ, వాళ్ళ హక్కుల కోసం పోరాడే ఏ అంశం మీదైనా మేము బీఆర్టీ రాష్ట్ర కమిటీగా ఆ వర్గాలకు, కార్మికులకు అండగా ఉంటాం. మేము కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ధర్నాలకు పర్మిషన్లు ఇస్తుండు. కార్మిక నాయకులను, ఆ ధర్నాకు సంబంధించినటువంటి కార్మికుల హక్కుల కోసం పనిచేసే కార్మికులను రాత్రి గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడము, ఆ ధర్నాకు ప్రజలు రాకుండా అడ్డుకోవడము, ఎక్కడక్కడ గ్రామాలలోనే అరెస్టు చేసే కార్యక్రమాలు ఇప్పటికే మేము అనేకం చూసినాం. ఇది సరైన పద్ధతి కాదు. ఆయన అధికారం రాకముందుకు అనేక అంశాలు మాట్లాడిండు. కానీ ఈరోజు ఏ ఒక్క అంశాన్ని కూడా మరి అమలు చేయకుండా అరెస్టులతోటి, బెదిరింపులతోటి పరిపాలన ఎన్నాళ్ళు సాగదు. ప్రజలందరూ గమనిస్తారు. ఇకపోతే రవాణా శాఖలో కూడా ఎన్నడూ ఎవరు చూడనట్టుగా ఇలా 600 కోట్లకు స్కామ్కి ప్లాన్ చేసిర్రు. గతంలో ఫిట్నెస్ పోవాలంటే అది కారు అయినా, ఆటో అయినా, లారీ అయినా అక్కడ సామాన్యటువంటి రేడియన్కు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చి తీసుకునేవాళ్ళు. ఇలా అలాంటి దానికి 1000 రూపాయలు, 1500, కొన్ని కోట్ల రూపాయలకు స్కామ్కు ప్లాన్ చేస్తే మరి బాధితులంతా కోర్టుకు పోయి మరి స్టే తెచ్చుకునే పరిస్థితి ఏర్పడదు. ఇలా అంటే స్టే తెస్తే కానీ దాన్ని విరమించుకోలేదు ఇలా ప్రభుత్వం. అంటే ఇలాంటి మరి స్కాములు, ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు మరి రేవంత్ రెడ్డికి తెలియకేం జరుగుతలేదు అని తెలిసే చేస్తున్నారు. కాబట్టి ఏ శాఖలు కూడా ఎక్కడ చూసినా అన్ని అవినీతులే మరి మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి ఏదేమైనా మేము కార్మిక విభాగంగా కార్మికులకు అండగా ఉంటాం. వారు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ఏ పోరాటాలైనా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము సెలవు తీసుకున్నాం.